సమూయేలు రెండవ గ్రంథం 15వ అధ్యాయము 22వ వాక్యం. అందుకు దావీదు, అలాగైతే నీవు రావచ్చునని ఇత్తయితో సెలవిచ్చెను. గనుక గిత్తీయుడగు ఇత్తయిను అతని వారందరూ అతని కుటుంబీకులందరూ సాగిపోయిరి. ప్రభునందు ప్రియులారా, సమూయేలు రెండవ గ్రంథం 15వ అధ్యాయము 22వ వాక్యం చాలా ప్రాముఖ్యమైన వాక్యం. మనమందరము కూడా విశ్వాస జీవితంలో నేర్చుకోవడానికి, అనుసరించడానికి మనకు దోహదపడే ఒక ప్రాముఖ్యమైన సందర్భాన్ని, ఒక ప్రాముఖ్యమైన వ్యక్తిని గూర్చి పరిశుద్ధాత్మ దేవుడు మనకు పరిచయం చేయడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. హల్లెలూయా. ఈ సమూయేలు రెండవ గ్రంథం 15వ అధ్యాయం 22వ వాక్యములో ఇద్దరు వ్యక్తులు మనకు కనబడుతున్నారు. ఒకరేమో దావీదు, మరొకరేమో గిత్తీయుడైన ఇత్తయి అనే మరొక వ్యక్తి మనకు కనబడుతున్నాడు. మొట్టమొదటిది ఎవరు కనబడుతున్నారు? దావీదు. రెండవది ఇత్తయి. క్రొత్త నిబంధనలో కూడా ఒక వ్యక్తి ఉన్నాడు, సమకాలికుడు, అలాగే పేరుంటుంది. ఏం పేరు? మత్తయి. ఆయన వేరు, ఈయన వేరు. ఈయనేమో ఇత్తయి, ఆయనేమో మత్తయి. దావీదు ఇత్తయితో అంటున్న మాట ఏమిటంటే, అలాగైతే నీవు రావచ్చునని ఇత్తయితో సెలవిచ్చెను. ఇత్తయికి ఒక ఆహ్వానాన్ని ఇస్తున్నాడు. ఇత్తయి జీవితంలో మనము నేర్చుకునే కొన్ని ప్రాముఖ్యమైన పాఠాలు ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకోవాలి. దావీదు ఇత్తయిని తనతో పాటు నడవటానికి, సాగి వెళ్ళటానికి, తనతో పాటు సైన్యములో ఉండటానికి, తనతో పాటు యుద్ధ రంగములో ఉండటానికి, తనతో పాటు దేవుని సంకల్పములోనికి అడుగులు వేయడానికి, దేవుని ప్రజలతో ప్రజగా, దేవుని సైన్యములో సైన్యముగా, దేవుని ఇంటిలో ఒక వ్యక్తిగా ఉండటానికి దావీదు ఇత్తయికి ఆహ్వానాన్ని ఇచ్చాడు. అలాగైతే నీవు రావచ్చు. అయితే ఆహ్వానం ఇవ్వడానికి ముందు ఒక మాట ఇక్కడ పరిశుద్ధాత్ముడు దావీదు నోట పలికించాడు. అందుకు దావీదు అంటున్నాడు. అందుకు ఇత్తయి దావీదుతో నడవటానికి, సైన్యములో నిలవటానికి, యుద్ధము చేయడానికి, దేవుని ప్రజలతో కలిసిపోవడానికి గల కారణము అందుకు అనే ఒక అద్భుతమైన మాట పరిశుద్ధాత్మ దేవుడు తగిలిస్తున్నాడు. కొన్ని పరిస్థితులు, పరీక్షలు మన జీవితంలో దేవుడు అనుమతించినప్పుడు నువ్వు స్పందించే విధానమును బట్టి దేవుడు నీ జీవితంలో జోక్యం చేసుకుంటాడు. ప్రభునందు ప్రియులారా, దావీదు ఇత్తయికి సైన్యములోనికి రావటానికి, తనతో కలిసి నడవటానికి ఎందుకు ఆహ్వానం ఇచ్చాడంటే, అందుకు దావీదు నీవు రావచ్చు అన్నాడు. ఈ అందుకు అన్న కాడ మనం ఆగి, అసలు దావీదు ఇత్తయికి తన సైన్యముతో పాటు నడవటానికి, తన జనాంగములో ఒక జనాంగముగా ఉండటానికి ఎందుకు దావీదు ఇత్తయికి ఆహ్వానం ఇచ్చాడో మనం ఇత్తయి జీవితం ద్వారా నేర్చుకుందాం. మనము దీవెనలు పొందాలన్నా, ఆశీర్వాదాలకు వారసులం అవ్వాలన్నా, వాగ్దానాలు స్వతంత్రించుకోవాలన్నా, ప్రభునందు ప్రియులారా, దేవుడు మనందరి జీవితాలలో కొన్ని సమయాలను చూస్తాడు, కొన్ని సందర్భాలను చూస్తాడు. నీ మనసేమిటో, నీ ప్రవర్తన ఏమిటో, నువ్వు ఎలా స్పందిస్తావో ప్రభు చూస్తాడు. నీ స్పందనను బట్టి దేవుడు నీ జీవితంలో కార్యాలు చేయటకు సిద్ధహస్తుడవుతాడు. హల్లెలూయా. నువ్వు ఎలా నిలబడతావు, నువ్వు ఎలా మాట్లాడతావు, నువ్వు ఎలా స్పందిస్తావు,
నువ్వు ఎలా బ్రతుకుతావో, ఎలాంటి తీర్మానం కలిగి దేవుని కోసం జీవిస్తావో దానిని దేవుడు గమనించి నీ జీవితంలో సమస్తాన్ని దేవుడు అనుగ్రహించడానికి సిద్ధపడతాడు. దేవునికి స్తోత్రం. అందుకు దావీదు ఇత్తయికి ఆహ్వానం ఇచ్చాడు. ఎందుకు? కారణాలేవి? ఇత్తయి జీవితం ద్వారా ఈరోజు మనం నేర్చుకునే పాఠాలు మన జీవితంలో ఎంతో మాదిరికరమైనవి, మనం నేర్చుకోవడానికి, అనుసరించడానికి ఆమోదయోగ్యమైనవి. దేవునికి స్తోత్రం. ఇత్తయి జీవితంలో మనం ప్రాముఖ్యంగా 5 ప్రాముఖ్యమైన పాఠాలు మనం ఇత్తయి జీవితంలో నేర్చుకోవచ్చు. మొట్టమొదటిది, అతడు తన సొంత ప్రాంతమును విడిచి దేవుని సైన్యములో చేరడానికి మనస్సు కలిగిన వాడు. దేవునికి స్తోత్రం. మొట్టమొదటి విషయం, ఇత్తయికి దావీదు తన సైన్యములోనికి ఆహ్వానం ఇవ్వడానికి గల కారణం ఏమిటంటే అందుకు అన్నాడు. ఎందుకు? మొట్టమొదటిది, తన సొంత ప్రాంతమును విడిచి సైన్యములో, దేవుని దండులో, దేవుని ప్రజలతో చేరడానికి ఇష్టపడ్డ మనస్సు గలవాడు ఇత్తయి. ఇత్తయి ఒక అన్యుడు. యెహోవా దేవుడు అంటే అతనికేమీ తెలియదు. ఇత్తయి పరదేశి. అదే సమూయేలు 15వ అధ్యాయము 19వ వాక్యంలోనే దయచేసి ఉంటుంది, మీరు చూడండి. రాజు గిత్తీయుడకు ఇత్తయిని కనుగొని, నీవు నివాస స్థలము కోరు పరదేశివై ఉన్నావు. నువ్వు ఎవరివి? పరదేశివి, అన్యుడవు. ఇశ్రాయేలీయుడు కాదు ఇత్తయి, ఒక అన్యుడు. దేవుడంటే ఎరిగినవాడు కాదు. నిజమునకు దేవుడు అనే ఆయనను ఆరాధించే మనస్తత్వం కలిగిన వాడు కాదు ఇత్తయి. వినండి నా మాట. అన్యజనుడు, నచ్చినట్లు ప్రవర్తించేవాడు, తోచినట్లు చేసేవాడు. సత్యం ఇత్తయికి తెలియదు. అతడు అన్యుడు, పరదేశి. అతని ప్రాంతం ఏ ప్రాంతం అంటే గాతు అనే ప్రాంతం. గిత్తీయుడు గాతు ప్రాంతంలో నివసించేవాడు. ఇదే 15వ అధ్యాయము 18వ వాక్యం చూడండి. అతని సేవకులందరూ అతని ఇరుపరుషములు నడిచిరి. కెరేతీయులను పెలేతీయులందరూ గాతు నుండి వచ్చిన 600 మంది గిత్తీయులు. ఈ 600 మందిలో ఇత్తయి అనేవాడు ఒకడు ప్రధానుడు. ఏ ప్రాంతపు వాడు? గాతు ప్రాంతపు వాడు. ఈ ప్రాంతం పేరినగానే మీకు ఒకరు గుర్తు రావాలి. ఆ ప్రాంతంలో నుండే ఒకడు వచ్చాడు, భయంకరుడు. ఎవరు చెప్పండి? గొల్యాతు కూడా ఏ ప్రాంతపు వాడు? గాతు ప్రాంతపు వాడే. గాతు అనే ప్రాంతం ఎక్కడుందంటే ఫిలిస్తీన్ల దేశంలో ఉన్నటువంటి ఒక ప్రాంతం. ఫిలిస్తీయులందరూ కూడా దేవుని ప్రజలకు, దేవునికి శత్రువులు. దేవునిని అంగీకరించే మనస్తత్వం కలిగిన వారు కాదు. నీతిని, ప్రేమను, యథార్థతను, దేవుని నియమ నిబంధనలను అనుసరించేవారు కాదు ఈ గిత్తీయులు. ఫిలిస్తీయుల దేశములో ఉన్నటువంటి, ఫిలిస్తియా అనే దేశంలో ఉన్నటువంటి గాతు ప్రాంత ప్రజలు. దేవుని ప్రజలకు వారికి వైరం. అందుకే ఒకానొక కాలంలో గాతు వాడైన గొల్యాతు దేవుని సైన్యముతో తిరుగుబాటు చేస్తాడు. రండిరా, మీలో ఎవడైనా నా మీదకి యుద్ధం చేయడానికి వస్తే గనక రండి, మిమ్మల్ని చీల్చి గద్దలకు, కాకులకు వేస్తానంటాడు ఇశ్రాయేలు ప్రజలను. ప్రభునందు ప్రియులారా, అటువంటి ప్రాంతపు వాడు ఈ ఇత్తయి. అన్యుడు, పరదేశి, గాతు ప్రాంతం వాడు. దేవుడంటే పెద్దగా తెలిసిన వాడు కాదు. కానీ విచిత్రం ఏమిటంటే తన ప్రాంతమును విడిచి దేవుని సైన్యములోనికి చేరడానికి కావలసిన మనస్సు కలిగిన వాడు ఈ ఇత్తయి. దేవునికి స్తోత్రం. తన ప్రాంతాన్ని విడిచిపెట్టాడు, తన ప్రజలను విడిచిపెట్టాడు, తన మతమును విడిచిపెట్టాడు, తన భావాలను విడిచిపెట్టాడు. దావీదుతో కలిసి నడవటానికి
తన మనస్సును సిద్ధపరచుకున్నటువంటి ఒక ఉన్నతమైన మనస్తత్వం గలవాడు ఇత్తయి. ఈ రోజున ఇత్తయి ద్వారా నువ్వు నేర్చుకోవాల్సిన పాఠాలు ఎన్నో ఉన్నాయి. చాలా మంది ఇంకా దేవుని మందిరంలో కూర్చుంటారు, దేవుని మందిరంలో ఉంటారు, ఇంకా పాత పద్ధతులు, పాత ఆలోచనలు, పాత సంస్కృతులు విడిచిపెట్టకుండా ఈ భక్తిలో కొనసాగించబడేవారు నాకు తెలిసి సంఘాలలోనే 100-60-70% మంది ఉన్నారు. 30% మంది స్వచ్ఛంగా దేవుణ్ణి వెంబడించే మనస్సు గలవారు ఉన్నారు. సంవత్సరాల కొద్ది సంఘంలో ఉంటావు, సంవత్సరాల కొద్ది వాక్యం చదువుతుంటావు, కానీ ఆ వాక్యాన్ని వంట పట్టించుకో, వాక్యాన్ని అనుసరించి బ్రతకో. ఇంకా లోక ఆచారాలను వెంబడిస్తుంటావు, ఇంకా లోక పద్ధతులను వెంబడిస్తుంటావు, ఇంకా పాత ప్రాచీన స్వభావాన్ని అనుసరించే రకరకాల వ్యవహారాలను చుట్టూ వేసుకొని ఉంటాం. ఇత్తయి దేవుని సైన్యములోనికి చేరడానికి దావీదు అలాగైతే నీవు రావచ్చు అని అనుటలో ఉన్నటువంటి మొట్టమొదటి కారణం ఏమిటంటే అతడు గాతు అనే ప్రాంతమును విడిచి దావీదును వెంబడించడానికి ఇష్టపడ్డాడు. దేవునికి స్తోత్రం. ఒక సాధారణమైన మనిషి దావీదును వెంబడించడానికి అంత తెగింపు కలిగిన వాడైతే ఈరోజు ఈ దేవునిని వెంబడించడానికి నువ్వెంత తెగింపు కలిగిన వాడవై ఉండాలి. ఇత్తయి దావీదులో ఏం చూశాడో సమూయేలు మొదటి గ్రంథం 28వ అధ్యాయంలో మీరు జ్ఞాపకం చేసుకుంటే 27-28 అధ్యాయాలలో సౌలు చేత దావీదు తరమబడుతున్నప్పుడు తలదాచుకోవడానికి ఫిలిస్తీన్ల దేశానికి దావీదు వెళ్ళి అక్కడ తలదాచుకుంటాడు. చదవండి 1-2 వచనాలు చదవండి గట్టిగా. 27:1 ఏమండి, సౌలు చేతిలో నుండి తప్పించుకొనుటకు దావీదు ఒకానొక కాలములో ఫిలిస్తీన్ల దేశములో ఉన్నటువంటి గాతు అనే ప్రాంతానికి వెళ్ళి తలదాచుకుంటాడు. శ్రద్ధగా వినండి. ఆ ప్రాంతం ఎవరిది? గాతు ప్రాంతం ఎవరిది? ఫిలిస్తీయ అనే దేశంలో ఉన్న ప్రాంతం అది. అక్కడ ఎవరున్నారు? ఇత్తయి ఉన్నాడు. ఇత్తయి దావీదుకు అంతవరకు తెలియదు. అక్కడ కొన్ని సంవత్సరాలు దావీదు కాలం గడిపినప్పుడు మొత్తం మీద దావీదు జీవితంలో ఇత్తయి ఏమి చూశాడో తెలియదు. దావీదు భక్తి చూడొచ్చు, దావీదు ప్రార్థన చూడొచ్చు, దావీదు నమ్మిన దేవుని మహిమను ఒకవేళ ఇత్తయి గ్రహించి ఉండవచ్చు. నిజానికి ఆ ప్రాంతపు వాడినే దావీదు చంపాడు. ఆ ప్రాంత ప్రజలందరూ ఏం చేయాలి? దావీదుని తరిమేయాలి. మా ప్రాంతానికి అండదండలుగా ఉన్నటువంటి గొల్యాతు అనే మహాశూరుణ్ణి, యుద్ధశూరుణ్ణి చంపావు, నువ్వు మా ప్రాంతంలోనికి తలదాచుకోవడానికి వస్తావా? పో అని తరిమేయాలి దావీదును. కానీ దావీదుకు అక్కడ ఆహ్వానం ఇచ్చాడు. కొంతకాలం దావీదు అక్కడ నివాసం చేశాడు. ఆ కాలంలో ఈ ఇత్తయి అనేవాడు దావీదు ఇంత యుద్ధశూరుడైన ఉన్నదే ఇంత యుద్ధశూరుడైన 9 మూరల 6 అంగుళాలు కలిగిన వాడిని ఇంత చిన్నవాడు, ఇంత పొట్టివాడు చంపాడంటే అసలు దావీదు నమ్మిన దేవుడు ఎంత బలవంతుడో. దేవునికి స్తోత్రం. దావీదు ఎరిగిన దేవుడు ఎంత గొప్పవాడో, ఆయన మహిమ ఏమిటో, ఆయన బలశౌర్యం ఏమిటో ఇవన్నీ చాలా దగ్గరగా ఉండి ఇత్తయి దావీదు మీద మనసు పెట్టుకున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రభువునందు ప్రియులారా, ఒకానొక కాలములో ఇత్తయి ఏం చేశాడంటే తన సొంత ప్రాంతమును, తన ప్రజలను, తన దేశమును, తన మతమును, తన విశ్వాసాలను, తన సంస్కృతిని, తన పద్ధతులను అన్నిటినీ విడిచిపెట్టి దావీదును వెంబడించడానికి ఇష్టపడ్డాడు. హల్లెలూయా. నీవు నేను కూడా ఈరోజు అదే చేయాలని ప్రభు ఆశపడుతున్నాడు. దేవుని ప్రజలను వెంబడించే మనస్సు కలిగి ఉండు. దేవుని సైన్యంలోనికి చేరు, దేవుని ఇంటిలోనికి చేరు, దేవుని కుటుంబంలోనికి చేరు. దేవుని విధానాలు, పద్ధతులను అనుసరించడానికి నీ జీవితంలో సంకల్పించుకున్నప్పుడు దేవుడు నిన్ను ఉన్నతంగా హెచ్చించడానికి సిద్ధహస్తుడు అవుతాడు. హల్లెలూయా. హల్లెలూయా. ప్రభునందు ప్రియులారా, నీ జీవితంలో ప్రభు
సమస్తాన్ని గమనిస్తుంటాడు. నువ్వేం చేస్తుంటావో కొన్ని సందర్భాలు, కొన్ని కార్యక్రమాలు వచ్చినప్పుడు, కొన్ని ఆచారాలు వచ్చినప్పుడు, కొన్ని పద్ధతులు వచ్చినప్పుడు, కొన్ని వ్యవహారాలు వచ్చినప్పుడు వాటి మధ్యలో నువ్వు ఎలా నిలబడతావో దేవుడు నిన్ను చూస్తుంటాడు. రక్షింపబడి సంవత్సరాలైనా కొంతమందికి లోకం పోదు, పాత పద్ధతులు పోవు. నొప్పింపక తానొప్పక తప్పించుకు తిరుగువాడు అన్నట్టుంటాడు కొంతమంది. అవసరమైనప్పుడు నువ్వు నిలవబడవలసి వస్తే, తీర్మానము చేసుకోవలసి వస్తే దేనినైనా విడిచిపెట్టే మనస్తత్వం నీకు ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఎత్తయి అన్నిటిని విడిచిపెట్టేశాడు. నాకు అవసరం లేదు, నాకు అవసరం లేదనుకోడు. నా దేశం, నా ప్రాంతం, నేను దేవుని ప్రజలతో ఉండటానికి ఇష్టపడతాను. హల్లెలూయా. నువ్వు అలాంటి మనసు కలిగి ఉన్నావా నీ జీవితంలో? ప్రభునందు ప్రియ సోదరి సోదరులారా, ఈరోజు ప్రభు మీతోటే మాట్లాడుతున్నాడు. ఎంతకాలం ఇంకా లోకాన్ని పట్టుకొని ఉంటావు? ఎంతకాలం ఇంకా వ్యసనాలను పట్టుకొని ఉంటావు? ఎంతకాలం ఇంకా చీకటిలో ఉంటావు? ఎంతకాలం ఇంకా మనుషుల పద్ధతులు, ఆచారాలు, సాంప్రదాయాలను అనుసరించి బ్రతుకుతావు? విడిచిపెట్టే, దేవునిని వెంబడించడానికి నిన్ను నీవు ప్రతిష్ఠించుకో. హల్లెలూయా. ఒక అన్యుడు ఎంత పెద్ద తీర్మానం తీసుకున్నాడో చూడండి. ఫిలిష్తియా ప్రాంతమును విడిచి, గాతు అనే స్థలమును విడిచి దావీదుతో కలిసి నడవటానికి ఇష్టపడ్డాడు. సర్వస్వాన్ని విడిచి మహిమలో నుండి మట్టి లోకంలోనికి వచ్చాడు. ఆయన కోసం నువ్వేమైనా విడిచిపెడుతున్నావా? మమతులు, మమకారాలు, ఆప్యాయతలు పెంచుకొని లోకముతో పాటే చట్టాపట్టాలు వేసుకొని జీవిస్తూ ఉన్నావా? జాగ్రత్త. ఇత్తయి ద్వారా నువ్వు నేర్చుకోవాల్సిన ప్రాముఖ్యమైన పాఠమే ఇది, విడిచిపెట్టుట. దేవునికి స్తోత్రం. విడిచిపెట్టాయి. ఐహిక విచారాలు విడిచిపెట్టి, ధనమోసం విడిచిపెట్టి, శరీర ఇచ్చలు విడిచిపెట్టాయి, లోక సహవాసాలు విడిచిపెట్టాయి, సంస్కృతి, ఆచారాలు, పద్ధతులు విడిచిపెట్టాయి, మనుషుల అభిమానం విడిచిపెట్టాయి. వాడేమనుకుంటాడో, వీడేమనుకుంటాడో కాదు, దేవుడేమనుకుంటాడో అనేది నువ్వు ఆలోచించు. ఏం ఆలోచించాలి? ఆమెమనుకుంటుందో, ఈయనేమనుకుంటుందో కాదు, నా దేవుడేమనుకుంటుండో. ఎవరేమన్నా నన్నేమనుకున్నా, ఎవరేమన్నా నన్నేమనుకున్నా, యేసునే ప్రకటించేదా, యేసునే ప్రకటించేదా. యేసుని చేరా నా జీవితము మారిపోయేను. జీవితమంతా యేసుని కొరకై సాక్షిగా నేనుందును. ఎవరేమన్నా నన్నేమనుకున్నా, అందరం ఎవరేమన్నా వినాలి. ఇంటి మక్కోడు ఏమనుకున్నా, ఇంటి ముందోడు ఏమనుకున్నా, నీ స్నేహితులు ఏమనుకున్నా, బంధువులు ఏమనుకున్నా, ప్రేమించే వాళ్ళు ఏమనుకున్నా, యేసును వెంబడించాలి. ఎవరేమన్నా నన్నేమనుకున్నా, ఎవరేమన్నా నన్నేమనుకున్నా, యేసునే ప్రకటించేదా, యేసునే ప్రకటించేదా. దేవునికి స్తోత్రం. ఎవరేమనుకున్నా. ఇత్తయి బహుశా బయలుదేరేటప్పుడు ఎంతమంది ఇత్తయిని బాధ పెట్టాడు. వద్దురా బాబు, మన దేశాన్ని, మన ప్రాంతాన్ని, మన మతాన్ని, మన విశ్వాసాన్ని విడిచిపెట్టే ఆ ఇశ్రాయేలు దేవుని వెంబడిస్తావా? దావీదుని వెంబడిస్తావా? ఆ సైన్యంలోనికి చేరతావా? ఆ కుటుంబంలోనికి వెళ్తావా? ఆ మత విశ్వాసంలోనికి వెళ్తావా? అవును, నేను వెళ్తా. ఆయనే నిజమైన దేవుడును సృష్టికర్త అయి ఉన్నాడు అనే సత్యం ఇత్తయికి వెలిగింది. దేవునికి స్తోత్రం. ఆయన లేకపోతే నాకు రక్షణే లేదు అని ఇత్తయికి వెలిగింది. దేవుడు అది చూస్తాడు. కొన్ని పరీక్షలు నీ ముందుకు తీసుకొస్తాడు, నువ్వు ఎలా స్పందిస్తున్నావు. దావీదు ఎందుకు అలాగైతే నువ్వు రావచ్చు అన్నాడో కారణం మొదటిది చెప్తున్నా. విడిచిపెట్టే మనస్తత్వం కలిగిన వాడు ఇత్తయి. నువ్వు ఉన్నావా ఈరోజు అలాగా? ఒక అన్యుడు, పరదేశి, దేవుడు అంటే పెద్దగా తెలియని వాడు ఎంత తెగింపు కలిగిన మనస్తత్వం కలిగిన వాడు ఉన్నాడో చూడండి. కాలం కొంచెమే ఉన్నది. ఈ కొంచెం కాలంలో దేవుని కొరకు ఒక తెగింపు కలిగి ఉండు. ఇత్తయి అదే కలిగి ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. రెండవదిగా ప్రియులారా,
ఎందుకు దావీదు అలాగైతే నీవు రావచ్చు అన్నాడో, రెండవది చూడండి దయచేసి, అదే సమూయేలు 2వ గ్రంథం 15వ అధ్యాయము 19వ వాక్యం చదవండి. 18-19 వచనాలు. రాజు గిత్తీయుడగు ఇత్తయిని కనుగొని, నీవు నివాస స్థలము కోరు పరదేశివై ఉన్నావు, నీవెందుకు మాతో కూడా వచ్చుచున్నావు. రెండవది, మొట్టమొదటిది, ఇత్తయి ఏం చేశాడు? తన ప్రాంతమును విడిచి, తన మతమును విడిచి, తన భావ ఆవాలను విడిచి దేవుని సైన్యంలోనికి చేరాడు. రెండవది, ఇత్తయి జీవితంలో మనం కనుగొనే లక్షణం ఏమిటంటే వారితో కూడా. ఎంత అద్భుతమైన మాట ఉంది చూడండి. మాతో కూడా వచ్చుచున్నావు అన్నాడు. నువ్వెందుకు మాతో కూడా అంటే ఎవరితో ఉన్నాడు ఇత్తయి? ఎవరితో ఉన్నాడు? రెండవది, వారితో కూడా వెళ్ళిన నమ్మకమైన మనస్తత్వం కలిగిన వాడు ఇత్తయి. నమ్మటమే కాదు, దావీదుతో కలిసి నడవటానికి ఇష్టపడ్డాడు, వారితో కూడా ఉండటానికి ఇష్టపడ్డాడు. ఈ రోజున చాలా మంది యేసుక్రీస్తును నమ్ముకుంటారు, బాప్తిస్మం పొందుతారు, కానీ వారితో కూడా, ప్రార్థనలో కూడా, ప్రార్థన చేయు వారితో కూడా అంటాడు తిమోతికి రాస్తూ పౌలు భక్తుడు. ప్రార్థన చేయు వారితో కూడా నీతిని, ప్రేమను, విశ్వాసమును, సమాధానమును వెంటాడుము. వారితో కూడా అపోస్తలులు ధైర్యముగా యేసుక్రీస్తును ప్రకటించారు. అపోస్తల కార్యం 4వ అధ్యాయము 13వ వాక్యం దయచేసి చదవండి. వారు యేసుతో కూడా ఉండినవారు. యేసుతో కూడా ఉండుట, పరిశుద్ధులతో కూడా నీతిని, ప్రేమను, విశ్వాసమును వెంటాడుట, అపోస్తలుల బోధ యందును, సహవాసమందును, రొట్టె విరుచుట యందును, ప్రార్థన చేయుట యందును ఎడతెగక ఉండుట నీకు కలిగి ఉండవలసిన ఒక ప్రత్యేకమైన లక్షణం. వారితో కూడా నువ్వు ఉండకపోతే ఈ ఆత్మీయ జీవితంలో నువ్వు కొనసాగలేవు. ప్రార్థన చేయు వారితో ఉండు, పరిశుద్ధులతో ఉండు, విశ్వాసము కలిగి విశ్వాసమును అనుసరించే వారితో ఉండు. నీవు కూడా పరిశుద్ధత నేర్చుకుంటావు, నీవు కూడా ప్రార్థన నేర్చుకుంటావు, నీవు కూడా విశ్వాసం నేర్చుకుంటావు. బొగ్గు రాసుకుంటే ఏమొస్తుందండి? నువ్వు లోకంతో పాటు ఉంటే లోకము నేర్చుకుంటావు, త్రాగుబోతుతో ఉంటే త్రాగుబోతుతనం నేర్చుకుంటావు, తిట్టుబోతుతో ఉంటే తిట్టుడం నేర్చుకుంటావు, అబద్ధికునితో ఉంటే అబద్ధం నేర్చుకుంటావు, వ్యభిచారితో సహవాసం చేస్తే వ్యభిచారం చేయాలన్న మనసు కలుగుతుంది. అందుకే నీవు పరిశుద్ధులతో ఉండాలి, ప్రార్థన చేయ వారితో ఉండాలి, విశ్వాసులతో ఉండాలి. నువ్వు విశ్వాసం నేర్చుకుంటావు. భక్తిహీనులతో నివసించుట కంటెను నీ మందిరావరణములో ఒక్క దినము గడుపుట. భక్తిహీనులతో నివసించుట కంటెను నీ మందిరావరణములో ఒక్క దినము గడుపుట. 1000 దినాల కంటే శ్రేష్టమైనది, 1000 దినాల కంటే శ్రేష్టమైనది. శాశ్వత కృపను నేను తలంచగా కానుకానైతిని, నీ సన్నిధిలో కానుకానైతిని. దేవునికి స్తోత్రం. ఇత్తయి అదే చేశాడు. గిత్తీలతో ఉండటం కంటే, గాతు ప్రజలతో ఉండటం కంటే, ఫిలిస్తీన్లతో ఉండటం కంటే, దేవునికి విరోధమైన వ్యవహారాలు పద్ధతులతో ఉండటం కంటే దేవుని ప్రజలతో ఉండటం మేలని ఇత్తయి ఒక బలమైన తీర్మానం చేసుకున్నాడు. వారితో కూడా నేను కొంతమందితో చెబుతూ ఉంటా, ఇదిగో నువ్వు పరిశుద్ధత పొందాలంటే పరిశుద్ధులతో నడు, ప్రార్థన నేర్చుకోవాలంటే ప్రార్థన చేసే వారితో నడు, విశ్వాసం కలిగి జీవించాలంటే విశ్వాసులతో నడు. విశ్వాసుల లాగా ఉంటారు, ప్రార్థన పరుల్లాగా ఉంటారు, పరిశుద్ధుల్లాగా ఉంటారు, పైకి భక్తి పరుల్లాగా ఉంటారు. అన్ని
చాలా మంది వాళ్ళ ప్రాంతానికి వస్తే మేకలు కాస్తుంట మొత్తం. వాళ్ళ ప్రాంతానికి చాలా ఉన్నతులు, జ్ఞానవంతులు అందరూ వచ్చారు. వాళ్ళు రకరకాలుగా మాట్లాడుకుంటుంటే ఈ కుర్రోడు ఏదో మధ్యలోకి వెళ్ళి ఏదో ఒక మాట అందిస్తే, రైట్ మేకలు కాస్తున్నట్టుడా నీకేం తెలుసురా, మేము మాట్లాడే విషయాలు, మా లెక్కలు, మా జ్ఞానం, మా తెలివి నీకుందా, మేకలు కాసుకోపు అంట. అప్పుడు అతను అన్నాడంట, సరే నాకంత తెలివి లేదు, జ్ఞానం లేదు, మంచిదే కానీ ఇదిగో ఈ మేకల మందలో ఎన్ని మేకలు ఉన్నాయి మొత్తం లెక్క పెట్టండి అన్నాడు. దాంట్లో అత్యంత జ్ఞానవంతుడైన వాడు వచ్చి మేకలన్నిటి లెక్క పెడితే 300 ఉన్నాయన్న. వాడన్నాడు 300 ఉండటం వాస్తవమే కానీ 300 మేకలు మాత్రం లేవు దాంట్లో అన్నాడు. అదేంద్రా అన్ని మేకలే కదా, కాదు దాంట్లో 5 కుక్కలు కూడా ఉన్నాయన్నారు. 5 మేకలు గొర్రెలు కాసుకునే వాళ్ళకు ఏముంటాయి చెప్పండి, కొన్ని కుక్కలు కూడా ఉంటాయి. ఈ జ్ఞానవంతుడు ఆ మేకల్ని లెక్క పెట్టే క్రమంలో కుక్కలో మేకలు అర్థం కాక కుక్కల్ని మేకలను లెక్క పెట్టి, ప్రభునందు ప్రియులారా, కొన్నిసార్లు నీవు ఎవరితో ఉండాలో వాళ్ళతోనే ఉండాలి. చాలా మంది ఉంటారు కలిసిపోయి, మేకల్లో కుక్కలు కలిసినట్టు, గొర్రెల్లో మేకలు కలిసినట్టు చాలా మంది కలిసే ఉంటారు. కానీ జాగ్రత్త, దేవుని కొరకు నువ్వు బ్రతకాలంటే లోకంలో ఎవరు పరిశుద్ధులో, ఎవరు ప్రార్థనాపరులో, ఎవరు నీతిని, విశ్వాసమును, ప్రేమను వెంటాడేవారో జాగ్రత్తగా గమనించి నువ్వు వారిని అనుసరించడం నేర్చుకోవాలి. వారితో కూడా హల్లెలూయా హల్లెలూయా నువ్వు అభివృద్ధి పొందాలంటే, బలం పొందాలంటే, దీవెన పొందాలంటే, ప్రతిఫలం పొందాలంటే, ఆశీర్వదించబడాలంటే వారితో కూడా నీ సహవాసం చేసుకో. ఒక దొంగతో ఉంటే నువ్వు దొంగ అవుతావు. దేవునికి విరోధి అయిన వాడితో ఉంటే నీ మనసులో కూడా ఏదో ఒక విరోధ మనస్తత్వం ఏర్పడుతుంది. దేవుని ప్రజలను దూషించే వానితో ఉంటే నీ మనసులోనికి కూడా ఆ దూషించే స్వభావం వస్తుంది. అందుకే 1వ కీర్తనలో వాక్యం చాలా స్పష్టంగా చెప్పింది, దుష్టుల ఆలోచన చొప్పున, పాపుల మార్గమున, అపహాసకులు కూర్చుంటూ చోటున నీ నడక, నీ కూర్చోవటం, నీ పడక, నీ మాట, నీ విధానం మారిపోవాలి. దేవునికి స్తోత్రం. కొంతమందికి బయటికి పోవాలంటే భలే సరదా. ఇంట్లో కాలు నిలబడవు, మందిరంలో కాలు నిలబడవు, ఎప్పుడెప్పుడు బయటికి పోదామా. కొంతమంది అసలు మందిరానికి రాదు. బయటికి వెళ్ళి ఏం చేస్తావు, కూర్చో దేవుని మందిరంలో, చదువు వాక్యాన్ని. ఖాళీ దొరికిందంటే వాక్యం చదువుకో, ఖాళీ దొరికిందంటే పాటలు విను. నిన్ను ప్రోత్సహించే, బలపరిచే ఆత్మ సంబంధమైన విషయాలు వినడానికి ఇష్టపడు. పనికి మారిన విషయాలు, వ్యవహారాలు నీ మొబైల్ ఫోన్లో చూసి సమయాన్ని ఎందుకు వేస్ట్ చేసుకుంటావు? ఇత్తయి జీవితం ద్వారా నువ్వు నేర్చుకోవాల్సిన 2వ పాఠం ఏంటంటే, వారితో కూడా నడిచిన వాడు. హల్లెలూయా. రక్షింపబడి సంవత్సరాలైంది, నడకేది 2 అడుగులు వేస్తావు పడిపోతావు, 2 అడుగులు వేస్తావు పడిపోతావు. 1 వారం నిలబడతావు, వచ్చే వారానికి ఇక అయ్యగారు అందనంత అగాధంలో పడిపోతావు. లేరా అలాంటి అయ్యగారులు, అమ్మగారులు ఇక్కడ? అమ్మ వందనాలు ఉన్నారా లేరా? హల్లెలూయా. 3వది ఇత్తయి జీవితం మనం నేర్చుకున్న ఒక ప్రాముఖ్యమైన పాఠం. 3వది 15వ అధ్యాయం 19వ వాక్యం చూడండి. 15-19 చదవండి మళ్ళీ. నీవెందుకు మాతో కూడా వచ్చుచున్నావు? తిరిగిపోయి రాజున్న స్థలములో ఉండము. నిన్ననే వచ్చిన నీకు ఎక్కడికి పోదుమో తెలియకుండా మాతో కూడా ఈ తిరుగులాట ఎందుకు? దావీదు అంటున్నాడు ఎవరితో? ఇత్తయితో. నీవెందుకు మాతో కూడా వచ్చుచున్నావు? 2 ప్రశ్నలు అన్నాడు. నీవెందుకు మాతో కూడా వచ్చుచున్నావు? 2వది, ఎక్కడికి పోదుమో తెలియక ఉన్న మాతో ఈ తిరుగులాట ఎందుకు నీకు? నువ్వు ఎప్పుడు వచ్చావు మా సైన్యంలోనికి? నిన్ననే వచ్చావు. నువ్వు వచ్చే సమయానికి నా పరిస్థితి ఏమిటి? అరణ్యములో నేను ఉన్నా, తరమబడుతున్నా. ఇత్తయి దావీదు దగ్గరికి వచ్చేసరికి దావీదు పరిస్థితి ఏమిటంటే, తన కుమారుడైన అబ్షాలోము చేత దావీదు తరుమబడుతున్నాడు. అరణ్యములోనికి వెళ్ళిపోతున్నాడు దావీదు.
ఇంటిని విడిచిపెట్టాడు, రాజాసనం విడిచిపెట్టాడు, అధికారాన్ని విడిచిపెట్టాడు. తనతో పాటు వచ్చే కొంతమందిని తీసుకొని అరణ్యంలోనికి వెళుతున్నాడు. దావీదు అంటున్నాడు, నువ్వెందుకు మాతో కూడా వచ్చుతున్నావు? రెండవది, ఎక్కడికి వెళ్ళాలో ఎక్కడికి పోవుదుమో తెలియక ఉన్న మాతో. అంటే ఎక్కడికి వెళ్ళాలో, ఎటు వెళ్తామో, ఏం చేస్తామో కూడా మాకు తెలియదు. అలాంటి నాతో నువ్వెందుకు వస్తున్నావు? ఇత్తయి ఎందుకు వస్తున్నాడు? ఇత్తయిలో కనబడే 3 లక్షణం ఏంటంటే, ఫలితము ఆశించనటువంటి ఒక అద్భుతమైన లక్షణం ఇత్తయిలో ఉంది. దావీదును ఇత్తయి వెంబడిస్తున్నాడు, ఫలితం ఆశించా కాదు. దావీదు దగ్గర ఏముంది? దావీదే అరణ్యాల పాలైపోయాడు. రాజాసనం విడిచి, అధికారాన్ని విడిచి, పట్టణాన్ని విడిచి అరణ్యంలో తలదాచుకోవడానికి దావీదు వెళ్తున్నాడు. అటువంటి దావీదుతో ఇత్తయి వెళితే ఇత్తయికి ఏం ప్రయోజనం? ఇత్తయితో దావీదు అన్నాడు, ఇదిగో నువ్వు వెళ్ళి రాజు ఉన్న స్థలములో నివాసం చేయి. రాజెవరు? నా కుమారుడైన అబ్షాలోము. నన్ను వెలగొట్టాడు, వాడు ఆశీనుడైనాడు. అక్కడికి వెళ్ళు. మాతో నీవెందుకు వస్తున్నావు? ఎక్కడికి వెళ్ళాలో తెలియదు మాకు. కొన్నిసార్లు జీవితంలో పరిస్థితులు ఎలా ఉంటాయంటేనండి, ఎటు వెళ్ళాలో, ఏం చెయ్యాలో, ఏమవుతుందో, ముందు వెనక ఎలాంటి పరిస్థితులు సంభవిస్తాయో తెలియని ప్రతికూల పరిస్థితులు ప్రతి ఒక్కరి జీవితంలో ఎదురవుతాయి. మీకు ఎదురయ్యాయో లేవో నాకు తెలియదు, కానీ నాకు చాలా పరిస్థితులు ఎదురయ్యాయి. ఎటు వెళ్ళాలో తెలియని సందర్భం 2018 డిసెంబర్ 2వ తారీఖు నా జీవితంలో ఎదురై. మా ఆత్మీయ తండ్రి మమ్మల్ని బయటికి పంపించినప్పుడు 2018 డిసెంబర్ 2. ఆ సమయంలో ఎటు వెళ్ళాలో తెలియని పరిస్థితి నా జీవితంలో ఏర్పడి, ఎటు వెళ్ళాలో తెలియదు, కానీ దేవుడు ఏదైనా చెయ్యగలడు అనే ఒక నమ్మకం, ధైర్యం నా మనసులో మాత్రం ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. మన జీవితంలో చాలాసార్లు ఆత్మీయ జీవితంలో కొన్ని పరీక్షలు ఎదురవుతాయి. ఎటు వెళ్ళాలో తెలియని పరిస్థితి. తరుగుతూ ఉండే వాళ్ళు ఉంటారు, నిందించే వాళ్ళు ఉంటారు, హింసించే వాళ్ళు ఉంటారు, విడిచిపెట్టే వాళ్ళు ఉంటారు, అన్నిటినీ స్వాధీనపరుచుకునే వాళ్ళు ఉంటారు. ఒంటి చేతులతో బయటికి పంపించే పరిస్థితులు వస్తాయి. దావీదు జీవితం కూడా అదే. ఎటు వెళ్ళాలో తెలియదు, ఎక్కడికి పోదుమో తెలియకయే ఉన్న మాతో నువ్వెందుకయ్యా? ఒకవేళ ఇత్తయి ప్లేస్లోనే నువ్వు ఉన్నావు అనుకో, ఏమంటావు? రాజా మంచిది రాజా, నీకే ఏమీ లేదు, ఇక నేను నీతో పాటు వచ్చి ఏం చేస్తా? వెళ్ళిపోతా. ఎక్కడికి? రాజున్న నివాసమునకు నేను వెళ్ళిపోయి అక్కడ ఉంటా. కానీ ఇత్తయి ఫలితం ఆశించలేదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఎక్కడికి వెళ్ళాలో తెలియనటువంటి దావీదుతో ఇత్తయి వెంబడించడానికి ఇష్టపడ్డాడు. హల్లెలూయా, హల్లెలూయా. కొన్నిసార్లు పరీక్షలు ఎదురవుతాయి. ఎలా స్పందిస్తామో మనం అదే. యేసు ప్రభు కూడా చాలా మందిని వెంట వస్తా అంటే వద్దన్నాడు. వద్దనగానే వాళ్ళు విడిచిపెట్టేశారు. కానీ కొంతమంది ఉన్నారు వెంబడించిన వాళ్ళు, వద్దు అన్నా సరే వెంబడించారు. ఎలీషా ఉన్నాడు, ఏలియా వెంట ఎలాగెళ్ళాడు? ఇదిగో బాబు ఇక్కడ ఉండిపో, నేను వెళ్ళవలసి ఉన్నదంటే లేదు, నా జీవము తోడు, నా ప్రాణము తోడు అనుకుంటూ ఏలియా వెంట అన్ని ప్రాంతాలు దాటుకుంటూ అభిషేకం కొరకు వెంబడించాడు. కొన్నిసార్లు పరిస్థితులు వస్తాయి, నువ్వు వెంబడిస్తావో లేదో తెలుసు. వెళ్ళిపో, మాకే తెలీదు, నువ్వు మాతో వస్తే ఏం లాభం, పో. ఖచ్చితంగా ఇత్తయి ప్లేస్లో మనం ఉంటే ఖచ్చితంగా వెళ్ళిపోతాం, రిటర్న్ అయిపోతాం. కానీ ఇత్తయి జీవితంలో కలిగిన ఒక అద్భుతమైన విషయం ఏంటంటే, రాజు సింహాసనం మీద ఉన్నప్పుడే కాదు వెంబడించేది, రాజు అన్ని పోగొట్టుకొని అడవుల పాలైనా కూడా రాజుతోనే ఉండే మనస్సు కలిగిన వాడు ఇత్తయి. దేవునికి స్తోత్రం. అన్ని ఉన్నప్పుడు అందరూ ఉంటారు, అన్ని పోయినా నిలబడేవాడు కావాలి. హల్లెలూయా. అన్ని అనుకూలంగా ఉన్నప్పుడు స్తోత్రం యేసయ్యా, వందనాలు యేసయ్యా, నువ్వు గొప్పోడి యేసయ్యా అనడం కాదు. అన్ని పోయినా, ఫలితమేమీ లేకున్నా, నష్టం ఎదురైనా దేవుని కోసం నిలబడే మనస్సు కలిగిన వాడు దేవునికి కావాలి. హల్లెలూయా. అటువంటి వాడితో దేవుడు అంటాడు, అలాగైతే నువ్వు రావచ్చు నాతో, అలాగైతే ఈ దీవెనలు పొందొచ్చు, అలాగైతే ఈ ఆశీర్వాదం పొందొచ్చు.
ఇత్తయి సమర్పణ చూడండి. ఇత్తయి జీవితంలో మనం కలిగిన ఒక గొప్ప సమర్పణ ఏమిటి? 15:21. ఇత్తయి నేను చచ్చినను బ్రతికినను యెహోవా జీవము తోడు నా ఏలిన వాడవును రాజువునకు నీ జీవము తోడు ఏ స్థలమందు నా ఏలినవాడు రాజువునకు నీవుందువో ఆ స్థలమందే నీ దాసుడనైన నేనుందునని. ఏమి గొప్ప సమర్పణ! రాజు ఏమన్నాడు? ఎందుకు నీవు మాతో కూడా వచ్చుచున్నావు? ఎక్కడికి పోవుదుమో తెలియక ఉన్న మాతో ఈ తిరుగులాట ఎందుకు? పొమ్ము, తిరిగి పొమ్ము, తిరిగి పొమ్ము అని 2 సార్లు అన్నాడు. అయినా ఇత్తయి నో, నేను ఒకసారి నిర్ణయం తీసుకున్నా, నిన్ను బ్రతికినంత కాలం వెంబడించాలని. హల్లెలూయా. యేసును వెంబడింతునని నేడేగా నిశ్చయించితిని, నెవెను తిరుగన్ వెనుకాడన్ నాడేసుడు పిలిచిన సుదినం. ఇత్త ఏమంటున్నాడు? పొమ్ము అని. దావీదంటే 21 ఇత్తయి నేను చచ్చినను, చెప్పండి, నేను చచ్చినను బ్రతికినను యెహోవా జీవము తోడు నా ఏలిన వాడవును రాజునకు నీ జీవము తోడు ఏ స్థలమందు నా ఏలిన వాడవు రాజు నీవుందువో ఆ స్థలమందు నేను కూడా. నువ్వు అరణ్యంలో ఉంటే నేను అరణ్యంలో ఉంటా, నువ్వు ఒంటరిగా ఉంటే నేను నీతో ఉంటా, ఏమీ లేకపోతే నేను కూడా ఏమీ లేని వాడనగానే ఉంటా. నువ్వు తింటే నేను తింటా, నువ్వు పస్తులుంటే నేను పస్తులుంటా, నువ్వు చచ్చిపోతే ఒకవేళ నీతో పాటు నేను కూడా చచ్చిపోతా. ఏం సమర్పణ ఇది! దేవునికి స్తోత్రం. ఇత్తయి లాంటి సమర్పణ కలిగిన వారు ఎక్కడా? ఈ రోజున జల్లడ బట్టిన దొరకటం లేదు. పైకి ప్రగల్భాలు చెప్పటం కాదు, దేవుణ్ణి నమ్ముకున్నానని చెప్పటం కాదు, సంవత్సరాల కొద్ది మందిరానికి వస్తున్నానని చెప్పటం కాదు. ఇత్తయి వంటి సమర్పణ కలిగిన వాడవుగా నువ్వు ఉండాలి. ఇత్తయి అంటున్నాడు, బ్రతికినను, చచ్చినను బ్రతికినను ఏ స్థలమందు నువ్వు ఉంటావో ఆ స్థలం. ఒక మనిషితో, సాధారణమైన మనిషి అంత ప్రమాణం చేస్తే, వినండి, ఈ దేవుని కోసం నువ్వెంత ప్రమాణం చేయాలి? నీ కోసం ఆయన తన ప్రాణమునే అర్పించాడు. దావీదు ఇత్తయి కోసం ప్రాణమేం అర్పించలేదు. యేసయ్య నీ కోసం తన ప్రాణమునే అర్పించాడు, తన సర్వస్వాన్ని దారపోశాడు. యేసు నీ కోసం శిలువ మరణం అనుభవించాడు, యేసు నీ కోసం గాయాలు అనుభవించాడు, నిందలు అనుభవించాడు, మహిమను విడిచిపెట్టాడు, మరణాన్ని అనుభవించాడు. యేసు కోసం నీ జీవితంలో ఏది సమర్పణ? ఏది నీ సాక్ష్యం? ఇత్తయి వలె ఉన్నావా? చచ్చినను బ్రతికినను. ప్రభునందు ప్రియులారా, దేవుని కొరకు అటువంటి బలమైన సమర్పణ కలిగిన వారంగా మనం ఉండాలి. రూతు ఏం చేసింది? తన అత్తయ్య అయిన నయోమితో, రూతు గ్రంథం 1వ అధ్యాయం దయచేసి చదవండి గట్టిగా. అందుకు రూతు నా వెంబడి రావద్దనియు నన్ను విడిచిపెట్టమనియు నన్ను బతిమాలు కొనవద్దు, నీవు వెళ్ళు చోటికే నేను వచ్చేదను, నీవు నివసించు చోటనే నేను నివసించేదను, నీ జనమే నా జనం, నీ దేవుడే నా దేవుడు, నీవు మృతి పొందు చోటనే నేను కూడా మృతి పొందుతా. ఏమి సమర్పణ అండి రూతుని! రూతు చేసిన ఆ చిన్న సమర్పణ రూతుని ఏం చేసిందో తెలుసా? ఎక్కడో పాత నిబంధన కాలం, న్యాయాధిపతుల కాలంలో ఉన్న రూతును తీసుకొచ్చి మత్తయి సువార్త 1వ అధ్యాయంలో దేవుడు పెట్టాడు. దేవునికి స్తోత్రం. ఇత్తయి జీవితంలో కూడా దేవుని ప్రతిఫలం సామాన్యమైనది కాదు. ఇత్తయి తెగింపు, సమర్పణ చూడండి. దేవునికి ఎవరు కావాలో తెలుసా? సమర్పణ కలిగిన వాళ్ళు కావాలి, రాజీ పడేవాళ్ళు కాదు. బొమ్మకు మొక్కమన్నాడు రాజు, ఇదిగో ఈ బొమ్మకు మొక్కకపోతే నరకాగ్ని, మీరు అగ్నిగుండంలో పడతారన్నాడు. శద్రక్ మేషక్ ఏం చేశారు? నెబుకద్నెజరు ఇందును గురించి ప్రత్యుత్తరం ఇచ్చుటకు మాకు నువ్వు ఏమన్నా అనుకోవా, నువ్వు రాజు అయితే రాజు తర్వాత, కానీ రాజులకే రాజు మా దేవుడు. హల్లెలూయా.
రాజు ముఖం చూసి భయపడలే శద్రక్ మేషక్ అబేద్నెగోలు. నో, అగ్నిగుండంలో మమ్మల్ని వేసినా బాధ లేదు, మేము మాత్రం నీ బొమ్మకు మొక్కం. దానియేలు కూడా అంతే, నువ్వు పెట్టేది మేము తినం, మా నిబంధన, మా కట్టడ, మా నియమం మాకుంది. నీ సాంప్రదాయం, నీ ఆచారం నీకుండొచ్చు, మాకు కూడా ఒక పద్ధతి ఉంది. నువ్వు పెట్టేది మేము రాజ భోజనమైన నో, దానిని ముట్టనే ముట్టం. నీ ముందుకి పరిస్థితులు వచ్చినప్పుడు ఇలాంటి తెగింపులు కలిగొట్టవా? కాంప్రమైజ్ అయిపోతారు చాలా మంది. అందుకే జీవితాలు దరిద్రంగా ఉంటాయి, అందుకే దేవుడి కొరకు వాడబడలేకపోతున్నావు, అందుకే ఆశీర్వాదం చూడలేకపోతున్నావు. తెగింపు కలిగి దేవుని కోసం నిలబడడం నేర్చుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా. తెగింపు కలిగి దేవుని కోసం నిలవబడడానికి నేర్చుకుందాం. అగ్నిగుండమే ఎదురైన సింహాల బోనులు నన్నడ్డగించిన, అగ్నిగుండమే ఎదురైన సింహాల బోనులు నన్నడ్డగించిన, నామటుకైతే బ్రతుకుట తీస్తే సావైతే అది నాకెంతో మేలని, నామటుకైతే బ్రతుకుట తీస్తే సావైతే అది నాకెంతో మేలని. శబ్దమే శబ్దమే అబేద్నెగోవలే దానియేలువలే యేసయ్యా, నీకై బ్రతకాలనే ఆశయ్యా. శబ్దమే శబ్దమే అబేద్నెగోవలే దానియేలువలే యేసయ్యా, నీకై ఆశయ్యా. నీ సేవలోనే నా తుది శ్వాసను విడవాలని యేసయ్యా, నీకై బ్రతకాలని ఆశయ్యా. దేవునికి స్తోత్రం. యిత్తయి అంటున్నాడు దావీదుతో, ఎందుకు వచ్చుచున్నావు? ఎక్కడికి పోదుమో తెలియకుండా మాతో ఈ తిరుగులాట ఎందుకు? పొమ్ము అంటే యిత్తయి అంటాడు, నేను చచ్చినను బ్రతికినను యేసయ్యను నమ్మినందుకు చావు వచ్చిందనుకో పర్వాలేదు, చచ్చిన బాగు, నా దేవునికి సాక్షిగా నేను బ్రతుకుతా అనగలవా నువ్వు? గొంతు మీద కత్తి పెట్టి, గొంతు మీద కత్తి ఎందుకు? మనలో దొంగలు ఎంతమందో దొరికిపోతుంది. యేసు ప్రభువుని నమ్ముకున్నావంటే ఏసీ హోదా నీకు టపా కడతది. యేసుని నమ్ముకున్నావంటే రాయితీలు లేకుండా పోతాయి. యేసుని నమ్ముకున్నావంటే తెల్ల కార్డు పోతుంది. యేసుని నమ్ముకున్నావంటే వాడలో ఊరిలో ఉండటానికి వీలు లేదు. యేసుని నమ్ముకున్నావంటే కులం నిన్ను వెలివేస్తుంది అన్నారు అనుకో, మీరు దేనికి ప్రాధాన్యత ఇస్తారు చెప్పండి? కొంతమందికి కులమే గొప్ప, కొంతమందికి ఆస్తులే గొప్ప, కొంతమందికి భూములే గొప్ప, కొంతమందికి ధనం గొప్ప, కొంతమందికి సర్టిఫికెట్లే గొప్ప. ఒకవేళ నా దగ్గరికి వచ్చారనుకో, నేనైతే మామూలుగానే చెప్తా, నా పౌరసత్వం ఎక్కడున్నది? భూమి మీద యేసయ్య కోసం బ్రతుకుతున్నా అంతే. నేనేదో సంపాదించుకుని సమకూర్చుకోవడానికి కాదు. దేవునికి స్తోత్రం. చిన్న చిన్న విషయాలు వస్తేనే దొరికిపోతారు దొంగలు. కత్తి పెట్టేదాకొద్దు, కత్తి పెట్టేదాకా నువ్వు రానివ్వవు. కత్తి పెట్టేదాకా అంటే అర్థమైంది చాలా నిలబడ్డట్టు అని అర్థం. అక్కడ దాకా నువ్వు రానివ్వవు. మన మధ్య ఛత్తీస్గఢ్ ప్రాంతంలో ఒక క్రైస్తవ కుటుంబం ఉంది. ఊరు ప్రజలందరూ కలిసి, మీరు యేసు ప్రభువుని వదిలేస్తారా, మిమ్మల్ని వదిలిపెడతారా? యేసు ప్రభువునే నమ్ముకుంటారా, మీ ఇల్లును మేము తగలబెడతామన్నారు. వాళ్ళు ఏం చేశారో తెలుసా? ఇంటిని విడిచిపెట్టి వెళ్ళిపోయారు. ఊరిని, ఇంటిని మొత్తాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయారు. చూసే వాళ్ళకి చాలా బాధ, కానీ అది ఒక గొప్ప సమర్పణ. దేవునికి స్తోత్రం. దేవుని కోసం కొన్ని విషయాలు స్టాండ్ తీసుకోవాల్సి వస్తే నిలబడగలవా? నీ ప్రాంతంలో నిలబడగలవా? యేసయ్య కోసం సాక్షిగా యేసు ప్రభువుని నమ్ముకున్న వాళ్ళు ఎవరున్నారో ఇక్కడ పట్టుకోండి అన్నాడు. పరుగు పరుగు
బాబు నేను కాదు, అది కాదు కాదు ఆ పాట అక్కడ ఆయనే పాట అంటారా వామ్మో మీరు అనేటట్టే ఉన్నారు నా నేను కాదు మా పెద్దలు ఆయన 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 మేమేం పెద్దగా లేదు సార్, మా ఇంట్లో ఏం లేదు సార్, మేమేం పెద్దగా అప్పుడప్పుడు ఏదో పిలిస్తే వెళ్ళేటోళ్ళం సార్, మాదేం లేదు సార్. మొత్తం ఆయన పార్టీ మీరు అనేటట్టే ఉన్నారు నాకు తెలిసి నిజంగా. కానీ ఇత్తయ్య అంటున్నాడు చచ్చినను, చెప్పండి చచ్చినను బ్రతికినను నా ఏలిన వాడ ఒక రాజా, నువ్వెక్కడుందో నేను అక్కడ ఉన్నా. నీ సాక్ష్యం అలా ఉందా? యేసయ్య కోసం నాగటి మీద చేయి పెట్టి వెనక తట్టు చూడనటువంటి సమర్పణ, అవసరమైతే ప్రాణమైన నా దేవుని కోసం నేను అర్పించడానికి సిద్ధపడుతున్నాను. అపోస్తల కార్యం 25వ అధ్యాయం దయచేసి చూడండి. అపోస్తల కార్యం 20వ అధ్యాయం 24వ వాక్యం చూడండి. చదవండి చదవండి తొందరగా. 24 వచ్చింది. సాక్ష్యం ఇచ్చుటయందు నా పరుగును నేను ప్రభువైన యేసు వలన పొందిన పరిచర్యను తుదముట్టించుటకు నా ప్రాణమును ఎంత మాత్రమును నేను ప్రియమైనదిగా, ప్రాణము ఎంత మాత్రము ప్రియమైనది కాదు నాకు. పరిచర్య ముఖ్యం, దర్శనం ముఖ్యం, ప్రభు నన్ను పిలిచిన పిలుపు ముఖ్యం. కష్టం వచ్చినా, శ్రమ వచ్చినా, హింస వచ్చినా, వ్యతిరేకత వచ్చినా, లోకమంతా ఏకమై నన్ను నిందించిన, కన్నవారు సైతం కాదని నన్ను గెంటి వేసిన, చచ్చినను చెప్పండి బ్రతికినను నా దేవుని కోసం నేను నిలబడతా. హల్లెలూయా. అటువంటి వారు యేసు నామమున లేపబడుదురుగాక, అటువంటి వారు లేపబడుదురుగాక. దేవునికి అటువంటి వారు కావాలి. ఈ జీవితంలో అందుకే దేవుడు గ్రంథస్థం చేసి ఉంచాడు. అందుకు దావీదు అలాగైతే నువ్వు రావచ్చు అన్నాడు. ఎందుకన్నాడు? బ్రతికినను చచ్చినను నీతోటే ఉంటా రాజా. అందుకు దావీదు అలాగైతే నువ్వు రావాలి. నాతో రావాలనుకునే వాడికి ఎలాంటి మనసు ఉండాలి? చచ్చిపోయిన బాధ లేదు, యేసు కోసం బ్రతుకుతా అనేవాడు దేవునికి అవసరం. మేము బైబిల్ కాలేజీకి వెళ్ళిన మొట్టమొదటి రోజు 2008లో మొట్టమొదటి రోజు బైబిల్ నేర్చుకుందామని కాలేజీకి వెళ్ళా. 2 సంవత్సరాలు. మొదటి రోజు నాతో ఏమన్నారు చెప్పనా? మొట్టమొదటి మాట ఏమన్నారంటే, ఇదిగో మీరు ఎక్కడికి వచ్చారు? బైబిల్ కాలేజీకి వచ్చారు. ఎందుకు వచ్చారు? సేవ చేయడానికి వచ్చారు. సేవ అంటే ఏమిటో తెలుసా? సేవ అనగా చావు అని అర్థం. చావుకు సిద్ధపడ్డవాడే, సంపాదించుకోవడానికి కాదు. 1 తులము 2 తులము 3 తులము 4 తులము 5 తులము 6 తులము 7 తులము తులాల బంగారం వేసుకోవడానికి కాదు. భూములు, ఆస్తులు, ఇండ్లు సంపాదించుకోవడానికి కాదు. చచ్చిపోవడానికి సిద్ధపడ్డవాడే సేవలోనికి రావాలి. అదే సేవ. సేవ అంటే సావు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆ రోజు నుండి ఈ రోజు కూడా నా జీవితం అంతా ఇదే. హల్లెలూయా. యేసు కోసం చావైన బాధ, యేసు కోసం చావైన బాధ. మేలైనా కీడైనా నీతోనే యేసయ్యా. లేదనుకుందా? మేలైనా కీడైనా నీతోనే యేసయ్యా, చావైనా బ్రతుకైనా నీ కోసమేనయ్యా. అందరం మేలైనా కీడైనా నీతోనే యేసయ్యా, చావైనా బ్రతుకైనా నీ కోసమేనయ్యా. నేనెల్లప్పుడు యెహోవా నిన్ను సన్నుతించెదను. నేనెల్లప్పుడు యెహోవా నిన్ను సన్నుతించెదను. మేలైనా కీడైనా హల్లెలూయా, చావైనా బ్రతుకైనా నీ కోసమేనయ్యా. మేలైనా కీడైనా ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. స్తోత్రం. శ్రమలు
బెదిరించిన తల క్రిందులై నిలిచిన శ్రమలు చెలరేగి నన్ను వంచిన స్థితిని తల క్రిందులుగా చేసిన రెండంతలుగా దీవించెదవని రెండంతలుగా హెచ్చించెదవని నాకు తెలుసునయ్యా మంచి యేసయ్యా మేలైనా కీడైనా నీతోనే యేసయ్యా సావైనా బ్రతుకైనా నీ కోసమేనయ్యా మేలైనా సావైనా బ్రతుకైనా నీ కోసమేనయ్యా హల్లెలూయా హల్లెలూయా. ఏమండి నువ్వు తీర్మానం చేసి ఏం తీర్మానం తీసుకుంటావో అది ముఖ్యం. దావీదు పొమ్మన్నాడు, నాకే లేదు పో అన్నాడు. కానీ ఇత్తయి చచ్చిన బ్రతికిన నీతోటే ఉంటాను, అలాగైతే నువ్వు రావచ్చు. దావీదుతో వెళితే చచ్చిపోతాడా? వెళ్ళడు. దేవునికి స్తోత్రం. తీర్మానము తీసుకున్న నిన్ను ప్రభు విడిచిపెడతాడా? భయపడి వెనకకు అడుగులేసి లోకం కోసం ధనం కోసం సంపాదన కోసం బ్రతికి ఆశించి అడుగులు వేసే వానికంటే కష్టమైన నష్టమైన ప్రతికూలత అయిన ఇబ్బంది అయిన శ్రమ అయినా హింస అయినా వేదన అయినా కరువైనా దేవుని చిత్తం నా జీవితంలో జరగటమే నాకు ముఖ్యం, దేవుని కోసం బ్రతకటమే నాకు ముఖ్యం అనుకునేవాన్ని దేవుడు ఎప్పుడు విడిచిపెట్టడు. హల్లెలూయా. దేవుడు ఎప్పుడు విడిచిపెట్టడు. హల్లెలూయా. అన్ని ఉన్నవానికంటే దేవుని చిత్తం చేయాలనే మనసు కలిగిన వాడు ఏమీ లేకపోయినా అందరికంటే గనుడుగా మార్చబడతాడు. ప్రైజ్ ది లార్డ్. చచ్చినా బ్రతికినా నా దేవుని కోసం నేను ఉండాలని డిసైడ్ నువ్వు చేసుకోవాలి. నీ తీర్మానం ఏమిటి? ఈ రోజు నుండి నీ తీర్మానం మార్చుకోవాలి. ఈ రోజు నుండి నువ్వు గొప్ప సమర్పణ కలిగి దేవుని కోసం అడుగులు వేయి. చావైనా బ్రతికైనా పౌలు భక్తుడు అదే అంటాడు 21:13 యేసు క్రీస్తు కోసం నేను చనిపోవుటకు కూడా సిద్ధముగా ఉన్నాను. యేసు క్రీస్తు నిమిత్తం చనిపోవడానికి సిద్ధంగా ఉన్నారు చాలా మంది. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం దయచేసి చూడండి. హెబ్రీ పత్రిక 11:35 కొందరైతే మరి శ్రేష్టమైన పునరుత్థానమును పొందగోరి యాతనలు పెట్టబడి మరికొందరు తిరస్కారములను కొరడా దెబ్బలను బంధకములను అనుభవించి రాళ్లతో కొట్టబడి రంపములతో కోయబడి. ఓరి నాయనో, ఏం విశ్వాసం ఇది! కొందరు ఎలాగున్నారంట ఏమండి? రాళ్లతో కొట్టబడ్డారు. కొందరైతే చెట్టును కోసినట్టు చెక్కను కోసినట్టు పరాపర కొంతమంది రంపాలతో కోయబడ్డారు. దేనికోసం? విశ్వాసము నిమిత్తం. మనం ఉండగలమా? ఆదిమ సంఘ భక్తుల చరిత్రలు చూడండి, రంపాలతో కోయబడ్డారు. సమర్పణ అంటే అది. ఒక రోజు 1 గంట మందిరంలో కూర్చోడానికే టైం ఎంత అవుతుంది, ఇంకా అన్న ప్రార్థన వదిలిపెట్టలేదు. ఈరోజు కొద్దిగా ఎక్కువ తీసుకుంటుండేది. విశ్వాసమును బట్టి రంపాలతో పోయి. నీ సాక్ష్యము ఏది? నీ సాక్ష్యము ఏది? నీ త్యాగము యేసు వార్తను చాటింపను ఏల నిర్లక్ష్యము లేచిదారము ఓ క్రైస్తవా ఏది నీ సాక్ష్యము? అగ్నికి ఆహుతి అయి అసువులనర్పించి అగ్నికి ఆహుతి అయి అసువులనర్పించి ఆరాని నరకాతికి ఆరాని నరకాతికి దూరంబుగా నుండి ఏది నీ సాక్ష్యము ఏది నీ త్యాగము యేసు వార్తను చాటింపను ఏల నిర్లక్ష్యము
ప్రభునెంతో సేవించిరి ప్రాణాలు అందరం అవునయ్యా ప్రభునెంతో సేవించిరి సింహాల కెరయైనను సింహాల కెరయైనను చింతేమి లేకుండి ఏది నీ సాక్ష్యము ఏది నీ జాతము యేసు వార్తను సాటింపను ఏ రాజు రక్షము లేచినారము ఓ క్రైస్తవా హల్లెలూయా ప్రభునందు ప్రియులారా ఇత్తయి జీవితంలో కలిగిన ఈ గొప్ప అద్భుతమైన విషయాలు నీ జీవితంలో నా జీవితంలో కూడా కలిగి ఉన్నా. మొట్టమొదటిది ఇత్తయిని అలాగైతే నువ్వు రావచ్చునని ఎందుకన్నాడు? అందుకు అన్నాడు. ఎందుకు? ఒకటి విడిచిపెట్టాడు, తన సొంత మతము దేశము ప్రాంతము ప్రజలు విడిచిపెట్టాడు. రెండవది వారితో కూడా నడిచాడు. దేవునికి స్తోత్రం. మూడవది ప్రతిఫలం ఆశించకుండా నమ్మకంగా వెంబడించాడు. నాలుగవది గొప్ప సమర్పణ కలిగిన వాడు. ఐదవది ఒక మాట చెప్పి ముగించేస్తా. ఇత్తయి తన జీవితంలో చేసిన ఒక మంచి లక్షణం ఏంటంటే చివరిగా నమ్మకమైన అభిషక్తుల్ని చూడగలిగాడు. దేవునికి స్తోత్రం. అబ్షాలోము రాజే, కానీ అబ్షాలోము దగ్గరికి వెళ్తే ఏమీ లేదు అక్కడ. అబ్షాలోము దగ్గరికి మేము వెళ్ళొచ్చు, కొమ్మన్నావు రాజా మంచిదే, కానీ అక్కడ ఎవరు లేరు, అక్కడ దేవుడు లేడు. అబ్షాలోము దగ్గర ఏమీ లేదు, మహిమ లేదు. అబ్షాలోము తల మీదకి ఏమి రాలేదు, తైలము రాలేదు. అబ్షాలోముకు ప్రత్యక్షత లేదు, దర్శనము లేదు, తైలము లేదు. దేవుని చేత ఎంపిక చేయబడిన వాడు కాదు అబ్షాలోము. అక్కడికి నేను ఎందుకు వెళ్తా రాజా? తైలపు కొమ్ము వచ్చింది నీ తల మీద, దేవుని మహిమ ఉంది నీతో, దేవుని సన్నిధి ఉంది నీతో, దేవుడు తన దర్శనమును ప్రత్యక్ష ఇచ్చింది నీకు, నీతో నేనుంటా. ఒక నమ్మకమైన దైవజనుణ్ణి నాయకుణ్ణి ఎంపిక చేసుకున్నాడు, చూడగలిగాడు. దేవునికి స్తోత్రం. చివరిగా నేను మీకు అందరికీ చెప్తున్నా, మీరు వెంబడించాలని ఎవరిని అనుకున్నా గురిపెట్టి చూడండి. వారు ప్రభు కోసం బ్రతుకుతున్నారా, బ్రతుకు కోసం బ్రతుకుతున్నారా ఆలోచించి. కడుపు కోసం బ్రతికే వాళ్ళు చాలా మంది ఉన్నారు, కానీ ప్రభు కోసం బ్రతికే వాళ్ళు కొంతమందే ఉన్నారు. సేవే కూడు అనుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు, కానీ నా కూడే సేవ అనుకునే వాళ్ళు కొంతమందే ఉన్నారు. సేవను జీవనోపాధిగా చేసుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు. సేవే నా జీవితం అనుకునే వాళ్ళు కొంతమంది ఉన్నారు. గురిపెట్టి చూడండి. జ్ఞానము లేనివాడు ప్రతి వాడిని వెంబడిస్తాడు. గురి లేనోని, దర్శనము లేనోని, అభిషేకం లేనోని, బాణము లేనోని వెంబడిస్తాడు. కానీ ఇత్తయి లాంటి జ్ఞానము కలిగిన వాడు అభిషక్తులను మాత్రమే వెంబడిస్తాడు. హల్లెలూయా. అలాగైతే నువ్వు రావచ్చు. ఇత్తయి చేసిన ఇన్ని తీర్మానాలకు ప్రతిఫలం ఎంత గొప్పగా పొందుకున్నాడో తెలుసా? 18:2 చూడండి. 18:2 జనులను 3 భాగములుగా చేసి ఏ ఓబు చేతి కింద ఒక భాగము, ఒక భాగము గిత్తీయుడైన ఇత్తయి చేతి క్రింద ఒక భాగమును ఉంచెను. దేవునికి స్తోత్రం. ఇత్తయి చేసిన తీర్మానం ఒకటి, తన మతమును, దేశమును, ప్రజలను, పద్ధతులన్నింటిని విడిచి దేవుని సైన్యములోనికి వచ్చాడు. రెండవది, దేవుని ప్రజలతో కూడా నడిచాడు. మూడవది, ఫలితం ఆశించకుండా వెంబడించాడు. నాలుగవది, చావైనా బ్రతుకైనా పర్వాలేదు, దేవుని కోసమే బ్రతుకుతానని నిశ్చయించుకున్నాడు, సమర్పణ కలిగి ఉన్నాడు. ఐదవది, ఒక గొప్ప నాయకుణ్ణి వెంబడించాడు. కనుక దేవుడు విడిచిపెట్టడు అలాంటి వారిని. ప్రతిఫలం ఎంత ప్రతిఫలం అంటే సైన్యాధిపతులలో ఒకనిగా ఎంపిక చేయబడ్డాడు. హల్లెలూయా. దేవుడు నీ సమర్పణను ఎప్పుడు మర్చిపోడు. ఆయన మర్చిపోటుకు అన్యాయస్తుడు కాదు. నువ్వు చేసిన ప్రతి దానికి ఆయన ప్రతిఫలం తప్పకిస్తాడు. హల్లెలూయా. నిలవబడేవానికి, సమర్పణ కలిగేవానికి, స్టాండ్ తీసుకునేవానికి,
రోషం కలిగి బ్రతికేవానికి ప్రస్తుతం అవమానం కలగవచ్చు, నింద కలగవచ్చు, బాధ కలగవచ్చు, వెలివేయబడవచ్చు, ఒంటరి చేయబడవచ్చు. కానీ ఈ దేవుడు అందరికంటే ఎక్కువ ఘనత నీకే అనుగ్రహిస్తాడు. హల్లెలూయా. అటువంటి అద్భుతమైన కృప మనకు కలుగునుగాక. తల ఉంచుకుందాం, ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకుందాం. ప్రభు యొక్క పాత్రలో చేయవేయడానికి